హరి ఓం. ఏకదంత ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి వీడియోలో చాలా ప్రాచుర్యం పొందిన కౌసల్య సుప్రజ రామ అనే శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. ఒకసారి ఆ శ్లోకాన్ని పఠిద్దాము. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఈ శ్లోకం మనకు ఎక్కువ సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా వినబడుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది రామాయణంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి మేలుకొల్పే సమయంన పఠించినది. అంటే ఈ శ్లోకము వాల్మీకి రాసిన రామాయణంలో తీసుకోబడినది. ముందుగా పదవి భాగం చేద్దాం. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సుప్రజా రామ ఇదంతా కూడా సమస్త పదము, సంబోధన ఏకవచనం, అంటే రాముణ్ణి పిలుస్తున్నారు. పూర్వ సర్వనామం, సంధ్య ప్రథమ ఏకవచనం, ప్రవర్తతే ఇది క్రియాపదం, ఉత్తిష్ఠ క్రియాపదం, నరశార్దూల సంబోధన ఏకవచనం, కర్తవ్యం ప్రథమ ఏకవచనం, దైవమాహ్నికం ఇది కూడా ప్రథమ ఏకవచనం. ప్రతిపదార్థం చూద్దాము. కౌసల్య సుప్రజ రామ. కౌసల్య యొక్క సుప్రజ సుశీలుడైన పుత్రుడు, గొప్ప సంతానమైన ఓ రామ. పూర్వ సంధ్య, పూర్వ అంటే ఉదయకాలములో, సంధ్య అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ప్రవర్తతే అంటే మొదలవుతున్నది. ఉత్తిష్ఠ లే. నరశార్దూల అంటే మనుషులలో శ్రేష్ఠుడా అని అర్థం. దైవమాహ్నికం అంటే దేవతల యొక్క పూజాది కర్మలు, అంటే సంధ్యావందనము అలాంటివన్నీ కూడాను చేయవలసిన నిత్య కర్మలు ఉన్నాయి. కర్తవ్యం దైవమాహ్నికం కర్తవ్యం, నీ కర్తవ్యం అది, నువ్వు తప్పనిసరిగా చేయవలసిన ఈ కర్మలు ఉన్నాయి లే అని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి నిద్ర నుండి మేల్కొలుపుతాడు. దీని తాత్పర్యం ఒకసారి చూద్దాం. ఓ కౌసల్య కుమార రామ, ఉదయకాల సంధ్య ప్రారంభమైనది. ఓ నరశార్దూల, లేచి దేవతల నిత్య కార్యాలను నిర్వహింపుము. అక్కడ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి ఎలా మేలుకొల్పుతున్నాడో ఇక్కడ కూడా మనం కూడా చేయాల్సిన కర్తవ్యాలు, దేవతల నిమిత్తం చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనకు కూడా సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా ఈ శ్లోకాన్ని పెట్టారనమాట. దీంట్లో వ్యాకరణ అంశాలు చూద్దాం. దైవం ఆహ్నికం, దైవమాహ్నికం ఇది సంహిత లోపములో పలికినది. కౌసల్య సుప్రజ, కౌసల్యాయాః సుప్రజ షష్ఠీ తత్పురుష సమాసం. నరశార్దూల, నరః శార్దూల ఇవ ఇది ఉపమాన ఉత్తరపద సమాసం. తర్వాత ఉత్తిష్ఠ, ఉత్తిష్ఠ అనే పదములో ష్ఠాగతి నివృత్తో అనే ధాతువు నుంచి నిలుచుట అనే అర్థంలో వాడింది. ఉత్తిష్ఠ అంటే పైకి లే అని అర్థం. ఇది లోట్ లకారంలో తీసుకున్న శబ్దం, మధ్యమ పురుషం. ప్రవర్తతే ప్రా ఉపసర్గతో వృతువర్తనే, అక్కడ ఉదయము సూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్పడానికి పూర్వాసంధ్య ప్రవర్తతే మొదలయ్యింది అని చెప్తున్నారు. తర్వాత కర్తవ్యం అనే పదములో కృ ధాతువుకి తవ్యత్ ప్రత్యయం వలన కర్తవ్యం తప్పనిసరిగా చేయవలసిన కర్మలు అని మనకు తెలుస్తుంది. కాబట్టి
ఈ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఈ శ్లోకము మనందరి కర్తవ్యాలను గుర్తు చేయాలని సుప్రభాతములో మొదటి శ్లోకంగా ఉంచి మనందరినీ ఋషులు మేల్కొల్పుతున్నారని మనం తీసుకోవాలి. ధన్యవాదం.